నారాయణార్యేతి శేఖరపాదభక్తం గోపాలదేశికవరాప్తసమస్తబోధం శ్రీజానకీశరణార్పితమానసాబ్జం నారాయణార్యేతి వర్యమహం ప్రపద్యే. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోహదస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. బంధువులారా, ఒకసారి భగవన్నామస్మరణ చేసుకుని ప్రవచనాన్ని మనం కొనసాగిద్దాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. జై లక్ష్మీనారాయణ, జై లక్ష్మీనారాయణ, జై లక్ష్మీనారాయణ, జై లక్ష్మీనారాయణ, జై లక్ష్మీనారాయణ, జై జై జై. జై లక్ష్మీనారాయణ, జై జై జై. జై బదరీనారాయణ, జై బదరీనారాయణ, జై బదరీనారాయణ, జై బదరీనారాయణ, జై బదరీనారాయణ, జై జై జై. జై బదరీనారాయణ, జై జై జై. జై ముక్తినారాయణ, జై ముక్తినారాయణ, జై ముక్తినారాయణ, జై ముక్తినారాయణ, జై ముక్తినారాయణ, జై జై జై. జై ముక్తినారాయణ, జై జై జై. నారాయణ 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 నారాయణ, నారాయణ 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 నారాయణ, నారాయణ నారాయణ నారాయణ, నారాయణ 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 నారాయణ, నారాయణ 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 నారాయణ, నారాయణ 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 జై నారాయణ. శ్రీమన్నారాయణ, జై జై జై. జై 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 జై జై. జై జై జై. జై జై జై. బోల్ లక్ష్మీనారాయణ భగవాన్ की, बोल भगवत रामानुज स्वामी जी महाराज की, चिरंजीव स्वामी जी महाराज की, समस्त भक्त वृंद की. जय श्रीमన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవంతుని యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటూ ఆర్తత్రాణ పరాయణ స్తోత్రం అని మనందరం అందులో ఉండే కొన్ని శ్లోకాలు, ఒక 8 శ్లోకాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనకి శ్లోకంలో ఇచ్చినటువంటి ప్రధానంగా ఒక 6 సాక్షులని మనకి చూపించారు మన పెద్దలు. కొంతమంది ఈ శ్లోకాలని పరాశర భట్టర్ వారు అందించారు అని మన పెద్దలు చెప్తున్నారు. ఇంకా వేచి చూడాలి, ఇంకా పరిశీలన చేయాలి. ఎవరు ఈ శ్లోకాన్ని అందించారో త్వరలో తెలుసుకుందాం. అయితే భగవద్ అనుగ్రహానికి ఆస్పదమైనటువంటి మహనీయులు ఏతే అభవన్ సాక్షిణ, ఈ 6 సాక్షి అని చెప్పారు. 6లో చివరి వారిని మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. ఎవరు వారు? ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాలి ఆయ్యా ధ్రువ అని ఒక 6 మనకి చూపించారు.
వీళ్ళంతా పరమ భాగవతోత్తములండి. భగవంతుడు వీళ్ళందరి మీద తన అనుగ్రహాన్ని చూపి రక్షించాడు. అందులో ప్రహ్లాదుడి గురించి తెలుసుకున్నాం, విభీషణుడి గురించి తెలుసుకున్నాం, గజరాజు గురించి తెలుసుకున్నాం, పాంచాలి గురించి తెలుసుకున్నాం. ఇక ఆర్య గురించి నిన్ననే శ్రవణం చేశాం. ఈరోజు ధ్రువుని గురించి మనకి చెప్తున్నారు. ఒకరు ఒక ప్రశ్న వేశారు, ఏమండి ఇవన్నీ చెప్తున్నారు బాగానే ఉంది, ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఈ లోకంలో ఎవరు లేరా? వాళ్ళ గురించి చెప్పుకోకుండా ఎప్పుడు పురాణాల్లోవి ఇతిహాసాల్లోవి చెప్పుకోవాల్సిందేనా అంటే మరి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్ళు మనకు కనపడటంలా. చూడండి, భగవంతుడు ఈ లోకంలో ఎక్కడ ఉన్నాడు రాని హరి అని అడిగితే చెప్పడానికి వీలుగా అలాంటి భక్తులు ఎవరైనా ఉంటే ఇప్పటికీ రావడానికి అధునాపి కరీంద్ర భక్తులే, ఇంకా నరసింహాకృతి అంతటా ఈ జగత్తంతా ఆవరించి ఉందట. కేవలం స్తంభైకవర్జ్యం. ఆ రోజు ఈ స్తంభంలో చూపగలవా అని అడిగారు కనుక స్తంభం నుంచి నరసింహాకృతి వచ్చిందట. ఇప్పటికీ ఆ నరసింహాకృతి అంతటా ఆవరించిందట. హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు అడుగుతున్నారు కానీ ప్రహ్లాదుల్లా చూపేవాళ్ళు ఎవరు లేరు. ఉంటే వాళ్ళ పేరు కూడా చెప్పచ్చు. అందువల్ల అటువంటి మహనీయులు కావాలి, దేవుడు లేకపోవడం అనేది లేదు. అందుకే ఆ ప్రహ్లాదుడికి విభీషణుడికి వీళ్ళందరికీ కలిగినటువంటి ఆ నిష్ట కనీసం మనకన్నా కలిగితే మనం కూడా భగవద్ అనుగ్రహానికి ఆస్పదం అవ్వచ్చు. లేదు, ఆ నిష్ట కలిగిన వాళ్ళని తలుచుకోవడం వల్ల మనలో భగవద్ అనుగ్రహం కలిగి మనం కూడా ఆ స్థితికి చేరగలుగుతాం. అందువల్ల మనం ఈ మహనీయుల్ని స్మరించుకోవడం చాలా చాలా విశేషం. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాభాన్ని చేకూర్చాడు పరమాత్మ. మరి ఈరోజు ధ్రువుడికి ఏం చేశాడు? చాలా మంది భక్తులు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తుంటారు. ప్రార్థన చేసేటప్పుడు ఆవగించడిగితే పర్వతం అంత ఇస్తాడట దేవుడు, అది మనకి చూపిస్తున్నారు. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళి కేవలం నాకు ఇదే కావాలి ఇది కావాలని అడిగితే ఎంత నష్టపోతామో ఈ కథ చదువుకుంటే తెలుస్తుంది. ఈ కథలో మనకి తెలిసేది భగవంతుడు ఏం చేస్తాడు. అగణిత శ్రేయస్పద ప్రాపణాత్, అగణిత గణనం చేయడానికి వీలు కాని శ్రేయస్పద ప్రాపణాత్, శ్రేయస్సులు కలిగించేటటువంటి పదం స్థానాన్ని పొందింపజేస్తాట భగవంతుడు, ఇచ్చేస్తాట. అలాంటి గొప్ప పదాన్ని ఎవరికి ఇచ్చాడు? ధ్రువుడికి ఇచ్చాడు. ఏం జరిగిందో ఏమిటో ఆ శ్లోకంలో ఒకసారి అందరం చదువుకునే విషయాన్ని తెలుసుకుందాం. ఒకసారి మననం చేద్దాం. నేను చెప్తుంటాను, అందరూ కలిసి అందరు కానీ. పిత్రా భ్రాతరం ఉత్తమాసనగతం ఉత్తమాసనగతంచ ఔత్తానపాదిధ్రువః దృష్ట్వా తస్య సమారురుక్షుః అధృతః మాత్రావమానం గతః యంగత్వా శరణం యదా పతపసా హేమాద్రి సింహాసనం ఆర్తత్రాణపరాయణః స భగవాన్ నారాయణః మే గతిః. ఆర్తత్రాణపరాయణుడైనటువంటి ఆ భగవంతుడు నారాయణుడు నాకు గతి, ఉపాయము. ఏం చేశాడు ఆయన? ఇందులో మనకి తెలియజేస్తున్నారు. పిత్రాభ్రాతరముత్తమాసనగతం చౌత్తానపాది ధ్రువ అని. ఇందులో చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకి తెలుస్తున్నాయి ఈ శ్లోకంలో. ఔత్తానపాది అంటే ఉత్తానపాదుడు గురించి చెప్తున్నారు. ఇందులో ఉత్తానపాదుడు అనేటటువంటి ఒక మహానుభావుడు. ఆయన
ఉత్తమాసనగతం భ్రాతరం అంటే ధ్రువుడు ముందు చూస్తున్నట్ట. ధ్రువుడు ఏం చేస్తున్నాడు? ఔత్తానపాది భ్రాతరం ఉత్తమాసనగతం దృష్ట్వా, తన సోదరుడు ఉత్తముడు అని ఉన్నాడు. ఆ ఉత్తముడు తన తండ్రి ఉత్తముని యొక్క ఉత్తానపాదుని యొక్క తొడ మీద వెళ్ళి కూర్చున్నట్ట. ఉత్తమాసనంలో కూర్చున్నాడు. దృష్ట్వా అది చూశాడు ధ్రువుడు. చూసి ఏం చేశాడు? తస్య సమారుక్షు, ఆ తండ్రి యొక్క ఒడిలోకి ఈయన కూడా చేరాలి అని అనిపించింది, కోరిక కలిగింది. సమారుక్షు ఎక్కాలి అనుకున్నాడు. అధృత, తండ్రి వీడిని స్వీకరించలేదు. పిత్రా అధృత, తండ్రి వీడిని స్వీకరించకుండా చేశాడు. పైకి ఒడిలో కూర్చోబెట్టుకోలేదు. మాత్రావమానంగత, తల్లి కూడా వీడిని అవమానించింది. పినతల్లి అయ్యో ఏంటి ఇలా అవమానం పొందానే అని బాధపడిపోయారు పాపం. ఆ తల్లి వారికి ఉపదేశం చేసింది. పినతల్లి, నువ్వు కూడా ఇలాంటి లాభాన్ని పొందాలంటే చేయవలసిన పని చెప్తా, చెయ్యి. ఏం చేయమంటావు తల్లి? ఆవిడ ఉపదేశం చేసింది. నువ్వు కూడా వెళ్ళు, తపసా శరణం గత్వా, పరమాత్మ అయినటువంటి ఆ నారాయణుని తపస్సు చేత శరణం చేయి, నువ్వు ఆయన రక్షకుడుగా పొందు. అలా పొందితే నీకు వచ్చే లాభం ఏమిటో తెలుసునా? హేమాద్రి సింహాసనం ఆపా యత్ హేమాద్రి శృంగం, ఏదైతే చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉంటుందో అలాంటి హేమాద్రి శృంగం అంటే బంగారపు శిఖరం అని అనుకోవచ్చు. హిమోత్పర్వతంలాగా అంటే బంగారపు పర్వతం యొక్క శిఖరం అని. అలాగే హేమాద్రి శృంగం అంటే అన్నిటికంటే ఎత్తైనటువంటి స్థానం. ఆ స్థానాన్ని పొందు అని చెప్పింది. అంటే తపస్సు చేసి పొందు అని చెప్పింది. ఏమిటి అనేది మనం చరిత్రలోకి వెళ్తే తెలుస్తుంది. అలా చెప్పిన తర్వాత ఈయన పొందేట. అలా పొంది తపస్సు చేసి భగవంతుని యొక్క స్థానాన్ని అంటే భగవద్ అనుగ్రహం చేత హేమాద్రి శృంగం ఆపా, ఆ శృంగాన్ని పొందాడు. అలా పొందేలా అనుగ్రహించినటువంటి ఏ పరమాత్మ అయితే నారాయణుడు ఉన్నాడో, ఆర్తత్రాణ పరాయణుడు ఉన్నాడో ఆ భగవానుడే నాకు గతి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఒకసారి దీని వెనకాతలున్నటువంటి కథ కూడా మనం తెలుసుకుందాం. ఇది మనకి శ్రీమద్ భాగవతంలో 4వ స్కంధంలో మనకి ఈ చరిత్ర తెలుస్తుంది, ధ్రువోపాఖ్యానం. అలాగే విష్ణు పురాణాది గ్రంథాల్లో కూడా మనకి చరిత్ర తెలుస్తుంది. అయితే ఒక్కొక్క దాంట్లో ఎలా ఉంది ఏమిటి అని మనం చూద్దాం. మనకి స్వయంభువ మనవు గురించి మనకి తెలుసు. ఆ స్వయంభువ మనవుకి శతరూప అని ఒక భార్య. వారిద్దరికి 2 పిల్లలు కలిగారు. ఒకడు ప్రియవ్రతుడు, ఇంకోడు ఉత్తానపాదుడు అని. ఆ ఇద్దరిలో ఉత్తానపాదుడి గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఉత్తానపాదుడికి 2 భార్యలు ఉన్నారు, సునీతి, సురుచి అని. ఈ 2 భార్యల్లో సునీతి పేర్లే చాలా బాగా ఉన్నాయి, మంచి నీతి కలిగింది. సురుచి మంచి రుచి కలిగింది అని అర్థం అన్నమాట. అందులో సునీతికి ధ్రువుడు పుట్టాడు, సురుచికి ఉత్తముడు అనే పిల్లవాడు పుట్టాడు. అయితే ఈ రాజుగారికి కూడా నీతి కంటే రుచి మీదే ఎక్కువ మక్కువ ఎక్కువ. సహజంగా లోకంలో ప్రతివాడికి నీతి చెప్పే వాళ్ళకంటే ఎవరి మీద ఎక్కువ రుచి ఉంటుంది? ఇతర విషయాల మీద రుచి ఎక్కువ. ఈయనకు కూడా సురుచి అంటే చాలా ఇష్టం. ఆ భార్య సాన్నిధ్యంలో ఉంటూ ఆవిడ దగ్గర ఆనందాన్ని అనుభవిస్తూ ఈవిడ పెద్ద ఆవిడ రానివట్ల. ఆ ఆవిడ ఈ సురుచికి పుట్టిన పిల్లవాడినే చక్కగా తన అంకల్లో పెట్టుకుని తను ఆడిస్తూ ఆనందంగా గడుపుతున్నాడు. అయితే పాపం చూశాడు 5 ఏళ్ల పిల్లవాడు ఈ ధ్రువుడు. నేను కూడా ఒకసారి తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ఒడిలో కూర్చుని ఆడాలి అనిపించింది. సహజంగా ఏ పిల్లవాడికైనా అనిపించేది అదే కదా. అలా అనిపించి ఈయన వెళ్ళాడు. ఏమైంది ఇక్కడ? భ్రాతరం ఉత్తమాసనగతం భ్రాతరం దృష్ట్వా, ఉత్తమమైనటువంటి ఆసనం తండ్రి యొక్క ఒడి, అదే తండ్రి ఒడిలో నేను కూడా కూర్చోవాలి అని ఏ పిల్లవాడికైనా అనిపిస్తుంది కదండి. 2 పిల్లల కన్నా తండ్రికి పెద్దవాడిని బయటికి తీసుకుంటుంటే చిన్న పిల్లవాడు కూడా నేను కూడా అని ఏడుస్తాడు. వాడిని తీసుకెళ్ళకపోతే అసూయ కలుగుతుంది. నన్ను ఎప్పుడు తీసుకెళ్తే ఎప్పుడు అన్నయ్యనే తీసుకెళ్తున్నాడని వాడు ఏడుస్తాడు. అలా ఇక్కడ ఈయన కూడా పాపం ధ్రువుడు 2 పిల్లలు కన్నా తండ్రికి పెద్దవాడిని బయటికి తీసుకుంటుంటే చిన్న పిల్లవాడు కూడా నేను కూడా అని ఏడుస్తాడు. వాడిని తీసుకెళ్ళకపోతే అసూయ కలుగుతుంది. నన్ను ఎప్పుడు తీసుకెళ్తే ఎప్పుడు అన్నయ్యనే తీసుకెళ్తున్నాడని వాడు ఏడుస్తాడు. అలా
తాను కూడా తండ్రి యొక్క అంకం మీద ఎక్కాలనే ఆశ కలిగి వస్తే కానీ ఎక్కనివలే రాజు. ఎందుకని పక్కన సురుచి చూస్తోంది. ఏముంటుందని వాగా ఆయన పక్కకి నెట్టేశాడు. అప్పుడు వెంటనే రాజు వినేలాగా చిన్న పిల్లవాడిని కూడా చూడకుండా ఈ సురుచి దుర్భాషలాడింది. వత్స అంటూ మాట్లాడుతుంది. నా వత్స నృపతేర్ధిష్ట్యం భవాన్ ఆరోఢుమర్హతి. వత్స, ఓ కుమార, నువ్వు రాజుగారి యొక్క ఒడిలో కూర్చోవాలంటే, ఎక్కాలి అంటే నీకు అర్హత లేదయ్యా. ఓఢుం నార్హతి, ఎక్కడానికి నువ్వు అర్హత కోల్పోయావు. నువ్వు నృపాత్మజ, ఆ రాజు యొక్క పిల్లవాడివే, కానీ ఎక్కడానికి ఎందుకని నీకు అవకాశం లేదో తెలుసునా? నా గృహీతో మయాయత్వం కుక్షావపి, నా గర్భంలో నువ్వు పుట్టలేదు కనుక నీ యొక్క యోగ్యత లేదు. నువ్వే కనుక నా కడుపున పుట్టుంటే శుభ్రంగా నువ్వు కూడా ఆ రాజుగారి ఒళ్ళో హాయిగా ఆనందాన్ని అనుభవించేవాడి. మరేం చేయాలి బాబు? పిల్లవాడు చెవును పెట్టుకుని అలా బాధపడుతున్నట్టుగా చూస్తున్నాడు ఈ దేవుడు. ఆవిడందట నిర్మోహమాటంగా కఠోరంగా తిడితే తిట్టింది, కానీ మంచి తిట్టు తిట్టిందండి ఈవిడ. ఏముందో తెలుస్తున్నా? తపసారాధ్య పురుషం తస్యైవానుగ్రహేణ మే. ఈవిడ చెప్తోంది, నృపాసనం ఇది ఇచ్చసి, తండ్రి యొక్క అంటే ఆ రాజుగారి యొక్క అంకాన్ని నువ్వు ఎక్కాలనే కోరిక కనుక నీకు ఉన్నట్లయితే ధ్రువ ఈ పని చెయ్యి. ఏం చేయమంటావమ్మా? తపసా పురుషమారాధ్య, తపస్సు చేసి భగవంతుడిని ఆరాధించుకో. ఆరాధిస్తే ఆయన యొక్క అనుగ్రహం నీకు కలుగుతుంది. తస్యైవ అనుగ్రహేణ, ఆ భగవంతుని అనుగ్రహం చేత గర్భేత్వం సాధయాత్మానం, నువ్వు నా గర్భంలో పుట్టాలని కోరుకో. అప్పుడు నువ్వు నా గర్భంలో పుడితే నీకు ఆ లాభం కలుగుతుంది, వెళ్ళిపో తపస్సు చెయ్యి అని చెప్పి గట్టిగా చీదరించుకుందట. పిల్లవాడు ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. తల్లి, ఎందుకు ఏడుస్తున్నావురా, ఏమైందిరా అంటే పిల్లవాడు చెప్పలేకపోతున్నాడు. 5 ఏళ్ల పిల్లవాడు ఏం చెప్పగలుగుతాడు? అప్పుడు పక్కనుండే పరిచారకులు జరిగిన విషయం చెప్తే తల్లి కూడా ఏడ్చింది, చాలా దుఃఖించింది. సునీతి చాలా గొప్ప భార్య కదా ఈవిడ, గొప్ప తల్లి. వెంటనే పిల్లవాడికి బోధ చేసింది. దీర్ఘం సుసంతే వృజినస్య పారం అపశ్యతి బాలకమాహ బాల. ఈవిడ బాల, అమాయకురాటండి ఈవిడ కూడా. ఈవిడ తన కుమారుడిని చూసి ఇలా చెప్తుంది. కుమారుడు ఎలా ఉన్నాడు? దీర్ఘం సుసంతి, బాగా దుఃఖం కలిగితే పిల్లలు ఎలా ఏడుస్తారు అని ఏడుస్తారే, అలా ఏడుస్తున్నట్టు పిల్లవాడు ఉచ్ఛ్వాస నిశ్వాసలతో నిట్టూర్పులు ఊడుస్తూ ఒక పాముని కర్రతో కొడితే అది ఎలా బుసలు కొడుతుందో ఆ వీడు కూడా బుసలు కొడుతున్నాడు, చిన్న పిల్లవాడు అయ్యి ఉండి కూడా. చాలా పాపం బాధ కలిగింది. ఇలా అందే పినతల్లి అని బాధపడిపోతున్నాడు, తల్లికి వ్యక్తపరచలేకపోతున్నాడు, జరిగింది. అలాంటి పిల్లవాడి యొక్క బాధని పారం, అయ్యో ఈ దుఃఖాన్ని తొలగించాలంటే పాపవాడికి తెలియట్లేదు. అపశ్యతి, దీన్ని దూరం చేయాలంటే తెలియట్లే ఈ తల్లికి, ఎలా వీడి దుఃఖాన్ని దూరం చేయాలి. అందుకే తల్లి చెప్పినట్టు ఉపదేశం చేసింది, చాలా అందమైన ఉపదేశం. నాన్న, లోకంలో చాలా మంది ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉంటారు రా అబ్బాయి. అలా ఇబ్బందులు పెట్టే వాళ్ళకి చెడు జరగాలని ఎప్పుడు కూడా అమంగళమైన మాటలు మన నోటి నుంచి రాకూడదు. మా మంగళం తాత పరీశ్వవంస్థ. పరులు చాలా మంది ఇతరులకి చెడు చేయాలని చూసేవాళ్ళు ఉంటారు. నీకు చెడు చేసినా వాళ్ళ విషయంలో ఎప్పుడు కూడా చెడు కావాలని కోరుకోకు. ఎందుకంటే ఎవరైతే ఎదుటి వాళ్ళకి చెడు చేస్తారో అలాంటి వాడికి చెడు జరుగుతుంది. ఈ కథ అంతా దాంట్లోనే ఉందండి. అందువల్ల ఇందులో మనకి చెప్తున్నారు, భుంక్తే జనో యత్పర దుఃఖద తాత్ దుఃఖదస్తాత్ అని ఇందులో చెప్తున్నారు. ఆ తల్లికి ఉపదేశించింది, ఆయన నువ్వేం బాధపడకు, నువ్వు చక్కగా భగవంతుణ్ణి అధోక్షజుడు అంటారు పరమాత్మని, ఆయన్ని ఆరాధించు. ఆరాధయాధోక్షజ పాద పద్మం, భగవంతుని పాదపద్మాన్ని పట్టుకో, ఆరాధించు. తన మనస్సుని తన శరీరాన్ని భగవంతునికి అర్పణ చేసి ఈ లోకాలన్నింటినీ కూడా సృష్టికర్తగా సృజించే ఒక బాధ్యతను స్వీకరించాడయా చతుర్ముఖ బ్రహ్మ. అలాగే నీ తాత మనువు, ఆ మహానుభావుడు కూడా ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేశాడు, ఎన్నో దాన ధర్మాలు చేశాడు,
భగవంతుణ్ణి అనన్య భక్తితో ఆరాధించాడు. కావాల్సింది ఇది. అనన్య భక్తి అంటే ఆయన తప్ప ఇంకోటి భావించకూడదు, నీవే తప్ప ఇంకేమీ నాకు తెలియదు అనే స్థితి కావాలి. ఇతఃపరం వెరుగా, ఇంకా నాకేం తెలియదు అన్నట్టు కూర్చోవాలి. అలాంటి స్థితి ఉన్నట్లయితే స్వయంభూమను ఎంత గొప్పవాడయ్యాడో మీ తాతగారు అంత గొప్పవాడు నువ్వు అవుతావు. ఉన్నన్నాళ్ళు ఆయన ఇక్కడ అనుభవించాడు, తర్వాత భగవంతుని స్థానాన్ని కూడా పొందాడయ్యా. నువ్వు చక్కగా వెళ్ళి అరణ్యంలో తపస్సు చేయి అని తల్లి బోధించింది. దుఃఖిస్తుంది. ఈ పిల్లవాడు కూడా రోషంతో ఉన్నాడు. సరే నేను ఎలా అయినా సరే సాధిస్తా, భగవంతుడిని ఆరాధిస్తా అని అరణ్యానికి బయలుదేరాడు 5 ఏళ్ల పిల్లవాడు. అలా పిల్లవాడు బయలుదేరాడన్న విషయం తెలుసుకుని నారద భగవానుడు, మనకి ఎక్కడ చూసినా నారదుడు అందరికి ఉపదేశాలు చేస్తుంటాడు. ఆయన పరమ గురువు కదండి నారదుడు అంటే. నారం దదాతీతి నారద, నారం అంటే జ్ఞానం, దాన్ని ఇచ్చేవాడు. అలాగే నార శబ్దానికి అజ్ఞానం కూడా అని అర్థం. ఆ అజ్ఞానాన్ని అవకండనే అనే ధాతువు వల్ల అజ్ఞానాన్ని తొలగించేవాడు అని కూడా అర్థం ఉంది నారద అనే పదానికి. అందువల్ల ఈ మహానుభావుడు కలిసి పిల్లవాడిని అడిగాడు, నాన్న ఎక్కడికి వెళ్తున్నావురా? తపస్సు చేయడానికి వెళ్తున్నాను. తపస్సు ఎందుకురా? ఉత్తమ ఆసనాన్ని పొందడానికి. ఎందుకురా నాయన అంటే, మా పిన తల్లిగారు నన్ను తిట్టారు. ఒరే నువ్వు వయస్సు ఎంతరా, నువ్వెంతరా? ఇప్పుడు నువ్వు వెళ్ళి అరణ్యంలో అసలు అరణ్యం అంటే ఏమిటో తెలుసునా అని అరణ్యం గురించి మొత్తం అంతా వివరించాడు. నాకేం పర్వాలేదు, మా పినతల్లి గారన్న మాటలకి నా మనస్సంతా చిల్లులు పడిపోయింది, నేను తప్పకుండా వెళ్ళాలి. ఈ రోజుల్లో మన వ్యక్తులు చూస్తూ ఉంటాను చూసారా, అలా ఈయన కూడా పిల్లవాడు మాట్లాడే మాటలకు ఆశ్చర్యం వచ్చింది. చెప్పాడు ఆయన, లోకంలో ఎవరైనా సరే మంచి చెడు 2 ఉంటాయి నాయన, వాటిని మానావమానాలు అంటుంటారే, ఒక చోట గౌరవం వచ్చినా ఒక చోట అవమానం వచ్చినా వాటిని తీసుకోకూడదురా నాన్న, బ్యాలెన్స్ అవసరం అంటూ ఉపదేశించాడు. మా పినతల్లి గారన్న మాటలకి నాకు అలాంటివి ఏమీ చేసుకోవాలనేది లేదు. నాకు ఒకటే లక్ష్యం ఉంది, నేను వెళ్ళాలి, భగవంతుని ఆరాధించాలి. మీరంటే చిత్రముఖ బ్రహ్మగారి కుమారుడు గనక చక్కగా వీణ వాయిస్తూ చక్కగా హాయిగా లోకానికి ఉపదేశం చేస్తుంటారు అంటే ఈ పిల్లవాడు మాట్లాడే మాటలకు ఆనందం వేసింది. అంటే నారదుడు కూడా ఒకసారి పరీక్షించాడు. ఎప్పుడైనా చిన్నపిల్లవాడికి చెప్తుంటే ఆటలు ఆడుకునే వయసులో ఇవన్నీ నీకెందుకురా, పోరా హాయిగా ఆడుకోరా అని చెప్పాడు నారదుడు. చెప్తే ఆ పిల్లవాడు చరించలా, తన మనస్సును ఒకసారి చూశాడు. మనమే ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు లేదా ఒక పాక వేసుకునేటప్పుడు ఒక గుంజ పాతిన తర్వాత ఆ గుంజ ఎలా ఉందో చివరిలో మనమే ఒకసారి ఊపి చూస్తాం. ఒకవేళ సరిగ్గా లేకపోతే రాళ్లు వేసి కొట్టి దాన్ని చక్కగా జాగ్రత్త చేసుకున్నట్టుగా వీడి మనస్సు నిజంగా భగవంతుడిని ఆరాధించాలని ఉందా, లేక అక్కడ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి వస్తాడా తెలుసుకోవడానికి ఒక పరీక్ష చేశాడు నారద భగవానుడు. పరీక్షలో పిల్లవాడి గట్టితనం తెలిసింది, ఆనందపడ్డాడు. వెంటనే చెప్పాడు, నారదుడు ఉపదేశం చేశాడు, నాయన నువ్వు అరణ్యానికి వెళ్తున్నావు, చేయవలసిన పని ఏమిటో తెలిసిన, భగవాన్ వాసుదేవస్తం భజత్ తత్రవణాత్మన. సాక్షాత్తు పరమాత్మ వాసుదేవుడు, ఆయన విషయంలో పరిపూర్ణమైనటువంటి భావనతో ఆయన తప్ప ఇంకేమీ లేని స్థితితో నువ్వు ఉండి ఆరాధన చెయ్యి. ధర్మార్థమోక్షాఖ్యం ఏ ఇచ్చేయ ఆత్మన ఏకమేవ హరేస్తత్ర కారణం పాదసేవనం. ఎవడైనా సరే ధర్మార్థ కామ మోక్షాలు పొందాలి అనుకుంటే ఆ శ్రీహరి ఒక్కడే వాటిని ఇచ్చేది, మోక్షాన్ని మొదలైన వాటిని. ఆయన పాదసేవ మనిషి ఉత్తమ గతిని కలిగిస్తుంది ఆయన అని ఉపదేశించి నారదుడు చెప్తున్నాడు, నువ్వు ఎక్కడ తపస్సు చేస్తావో ఆ స్థానం చెప్తాను, అక్కడికి వెళ్ళు అని. యమునా నది తీరం దగ్గర చాలా అద్భుతమైనటువంటి స్థానం ఉందయ్యా. తత్తదా గచ్చభద్రంతే యమునాయా తటం శుచిగా ఉన్నటువంటి యమునా నది తీరం అది చాలా ఉత్తమమైనది. భద్రంతే నీకు మంగళమవుగాక, శుభమవుగాక. పుణ్యం మధువనం యత్ర సాన్నిధ్యం నిత్యదాహరే. అక్కడ మధువనం అనే పేరుతో ఉన్నటువంటి స్థానం, నిత్యము శ్రీమన్నారాయణుడు అక్కడ వసించి ఉంటాడు. అలాంటి స్థానానికి నువ్వు వెళ్ళి అక్కడ తపస్సు చెయ్యి. 3 పూట్ల చక్కగా స్నానం చేయి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల స్నానం చేసి శ్రీహరిని ఆరాధించు. ఆ భగవానునికి ఇష్టమైనటువంటి పుష్పాలని, తులసి చాలా ప్రీతి భగవానునికి, గంధము మొదలైన వాటన్నిటితో భగవంతునికి అర్చన చెయ్యి అని ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని చెప్తున్నాడు.
భగవంతుడు అంటే ఎలా ఉంటాడో నీకు చెప్తా, నీకు అసలు ఏం తెలియదు, చిన్నపిల్లవాడివి అని భగవంతుని యొక్క రూపాన్ని చెప్తున్నాడు. ప్రసాదాభిముఖం శశ్వత్ ప్రసన్న వదనే క్షణం. భగవంతుని రూపం మన ఆగమాలు చెప్తున్నా ఎలాంటి దైవాన్ని ఉపాసించాలో ఇక భాగవతం కూడా మనకి తెలియచేస్తుంది. ఆరాధించే దైవం క్రోధంగా ఉండకూడదు. ప్రసన్న వదనే క్షణం, ప్రసన్న వదనంతో ఉండాలట. తామర్చయే తాం ప్రణమేత్ అంటూ మనకు ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి. స్వరూపాం ప్రతిమాం విష్ణోహో ప్రసన్న వదనే క్షణం. చాలా ప్రశాంతంగా నవ్వుతూ ఉన్నటువంటి భంగిమతో ఉండాలి పరమాత్మ. అంతే తప్ప మింగేస్తాను రో కళ్ళు ఎర్ర చేసి నోరు తెరిచి ఉన్న బొమ్మలు పెట్టకూడదట. అందుకని చాలా అందంగా ఉండాలి. ప్రసన్న వదనే క్షణం. అలాంటి వదనం కలిగినటువంటి మూర్తిని సదా నువ్వు చూడు. మనం కూడా ఉపాసకుడు కూడా చూడవలసింది అదే. ఉపాసన చేసే సందర్భంలో ఉపాసకుడు కూడా తాను కూడా నవ్వుతున్నట్టు ఉండాలి తప్ప కొరకొర రాకపోతే మింగేస్తాను అయినట్టు మొహం పెట్టి ఒళ్ళు బిగించి జపం చేయకూడదు. నీ శరీరాన్ని చాలా తేలికగా అడ్డుపెట్టాలి. నీ కళ్ళు పైకి చూడకూడదు, కిందకి చూడకూడదు, నేరుగా చూడాలి. అలా చూస్తూ నీ ముఖం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నవ్వమన్నారు కదా అని 32 పళ్ళు బయట వేసుకొని తిరగకూడదు. చక్కగా మూతి గట్టిగానే ఉండాలి, కానీ నవ్వుతున్నట్టుగా ఉండాలి. పుష్పం ప్రదర్శిస్తే ఎలా ఉంటుందో అలా ఉండాలి. ప్రసన్నంగా ఉండాలి. అలా గనక రోజు కాసేపు భగవంతుడిని చూసి కళ్ళు మూసుకొని దాన్ని భావిస్తూ చేస్తే చాలా రోగాలు తగ్గిపోతాయి. ప్రసన్నమైన వదనాన్ని ఎవరైతే చూస్తారో అలాంటి వాడికి కూడా ఆ ప్రసన్నత్వం వచ్చేస్తుంది. అందువల్ల నువ్వు అలాంటి స్వామిని చూడు. ఎలా ఉంటాడు ఆయన? సునాసం సుభ్రువం చారు కపోల సురసుందరం. స్వామి ముక్కు గాని ఆయన యొక్క కపోల బుగ్గలు గాని అతి సుందరంగా ఉంటాయ్యా. తరుణం రమణీయాంగం అరుణోష్ట ఈక్షణాధరం. ఆయన స్వామి వారి యొక్క వర్ణన చేస్తున్నారు. భగవంతుడు అంటే ముసలివాడో మరి పిల్లవాడో కాదు, తరుణం మంచి యువకుడుగా చూడు భగవంతుడిని. ఎప్పుడు 25-30 ఏళ్ల వయస్సులో ఉండేటువంటి తరుణం అంటారా, అలాంటి తరుణ వయస్కుడైనటువంటి ఆ భగవంతుడిని నువ్వు భావించు. రమణీయాంగం, ఏ వైకల్యం ఉండదు శరీరంలో, అందమైనటువంటి అంగాలు కలిగినటువంటి వాడు, ఎర్రని ఓష్టం పెదమ కలిగిన వాడు, పై పెదవి కలిగిన వాడు, కళ్ళు కూడా ఎర్రని వాత్సల్యాన్ని కురిపించేయండి స్వామి. అధరం, ఎర్రని కింద పెదవిని అధరం అంటారు, పైదాన్ని ఓష్టం అంటారు. అలాంటి ఎర్రని ఓష్టము అధరము కలిగిన వాడు, మంచి ఎర్రనైనటువంటి నేత్రాలు కలిగి అందంగా ఉండేవాడు. మరీ ఎర్రగా అంటే కోపంతో వచ్చింది కాదట, వాత్సల్యంతో ఉన్నటువంటి నేత్రాలు భగవంతుని. అలాంటి వాడు ప్రణతాశ్రయనం రుమ్ణం శరణ్యం కరుణార్ణవం. కరుణే మూర్తి భవించిన సముద్రమా అన్నట్లుగా ఆశ్రయించుకున్న వాళ్ళందరికీ దిక్కైన వాడు ఆ సర్వేశ్వరుడు. శ్రీవత్సాంగం ఘనశ్యామం పురుషం వనమాలినం. శ్రీవత్సమన అనే పుట్టుమచ్చ కలిగిన వాడు, బాగా నీళ్లు కలిగిన మేఘం ఏ రంగులో ఉంటుందో అలాంటి రంగులో ఉండేటటువంటి దేహకాంతి కలిగిన వాడు. వనమాలినం పురుషం, వనమాలను ధరించి ఉన్నవాడు. శంఖచక్ర గదా పద్మై అభివ్యక్త చతుర్భుజం. శంఖము చక్రము గదా పద్మము మొదలైనవి ధరించి 4 భుజాలతో ఉండేటటువంటి స్వామి సర్వేశ్వరుడు అని ఆ స్వామి వైభవాన్ని మొత్తాన్ని వివరిస్తాడు. ఆ భగవంతుడిని నువ్వు ఇలా చూడు అని భగవంతుని రూపాన్ని ఎలా చూడాలో ఆయనకి చూపించి మనస్సులో ఇలా ధారణ చేయి. మన ఆయనకంటూ ఒక పేరు ఉంటుంది కదా, అన్ని మంత్రాల్లో ఈ మంత్రం చాలా గొప్పది, దీన్ని నువ్వు జపించు అంటూ అంతటా ఉండి ప్రకాశించేవాడు వాసుదేవుడు గనక వాసు అంటే అంతటా వసించి ఉండేవాడు, దేవ ప్రకాశించేవాడు, అంతటా ప్రకాశిస్తాడు గనక నీ పేరు వాసుదేవ. ఆ వాసుదేవ మంత్రం 12 అక్షరి అంటారు, 12 అక్షరాలతో కూడినది. అలాంటి గొప్ప మంత్రాన్ని ఉపదేశించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని ఎవరైతే 7 రోజుల పాటు పగలు రాత్రి అనే తేడా లేకుండా ఉపాసిస్తారో, ఆ మంత్రాన్ని జపిస్తారో అలాంటి వాళ్ళకి ఖేచరుడు, ఆకాశంలో తిరిగే సిద్ధ పురుషులంతా సాక్షాత్కరిస్తారు. నారదుడు చెప్పాడు ఈ మాట. 7 రోజుల పాటు అహోరాత్రాలు చేస్తే అంత గొప్ప ఫలమయ్యా ఇది. నువ్వు శుచిగా
చక్కగా యమునా నదిలో 3 పూట్ల కాళింది అనే దానికి పేరు. 3 పూట్ల స్నానం చేసి వెళ్ళగానే చక్కగా నువ్వు ప్రాణాయామం చేయి, ఓంకారంతో ప్రాణాయామం చేసి రేచక పూరక కుంభకాలతో చక్కగా గాలిని నిరోధించి ప్రాణాయామం చేయి. అలా చేయడం వల్ల లోపల మనస్సులో ఉన్నటువంటి వికారాలన్నీ తొలగిపోతాయి, మనస్సు శుద్ధమవుతుంది, కామము క్రోధము దూరం అవుతాయి. అందుకే ప్రాణాయామం చేయమని చెప్తుంటారు. మీరు చూడండి, అమెరికాలో చాలా ఇళ్లలో ఇలాంటి పరుపులు లాంటి పైన వేసి ఉంటారు. అలాంటి వాటిని క్లీన్ చేయాలి అంటే ఉతకడం కొంచెం కష్టం కనుక ఒక వ్యాక్యూమ్ గాలితో ఉన్న మిషన్ తీసుకొస్తారు. అది మొత్తం అన్ని తీసేస్తూ ఉంటుంది చెత్తనంతా. అలాగే లోపల ప్రాణాయామం చేస్తే అంటే ప్రాణ ఆయామము, గాలి లోపలికి వెళ్ళడం బయటికి రావడం ఇలా చేయడం వల్ల లోపల ఉన్న కల్మషాలన్నీ తొలగిపోతాయి, వికారాలన్నీ తొలగి అణిగిపోతుంటండి. మనస్సులో ఉన్నటువంటి చెడు అంతా మళ్ళీ పైకి లేవదట. అందువల్ల ప్రాణాయామం చెయ్యి అని చెప్పాడు నారద భగవానుడు. నియమంతో భగవంతుడిని అర్చన చెయ్యి. భాగవతం మనకి ప్రమాణం. భగవంతుడిని ఎలా ఆరాధించాలో చెప్పాడు. ఒక మండలంలో కానీ, లేదు ఒక జలంలో కానీ, అగ్నిగుండంలో కానీ, లేదు ఒక మూర్తిగా కానీ స్వామిని పెట్టుకుని ఆరాధించాలి. ఇది మన వాళ్ళు చతుస్థానార్చన అని యజ్ఞయాగాది క్రతువుల్లో ఆరాధన చేస్తూ ఉంటారు. ఓ మండలం గీస్తారు, యంత్రంలాగా ఉంటుంది. అది రంగురంగులుగా బియ్యాన్ని తయారు చేసి దాన్ని ఒక మండలం చేస్తారు. అందులో భగవంతుడు ఉంటాడు. యజ్ఞ కుండంలో ఉంటాడు, అలాగే బింబంలో ఉంటాడు, కుంభంలో ఉంటాడు. ఇలా 4 చోట్ల. బింబం అంటే మూర్తి, కుంభం అంటే కలశం. బింబము, కుండము, అలాగే కలశము, ఆ మండలం, ఈ 4 ఆరాధన చేస్తారు. అలా తగ్గ భగవంతుని ఆరాధించి భగవంతునికి ఇష్టమైనది చందనం, తులసి ఇవి సమర్పించేటప్పుడు ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రంతోనే ఆరాధన చెయ్యి అని చెప్పి మంత్రాన్ని కూడా ఉపదేశించాడు. పిల్లవాడు తపస్సును ఆరంభించాడు. తీవ్రమైనటువంటి తపస్సు. 1 మాసం గడుస్తోంది. ఈ మొట్టమొదటి మాసంలో నెల రోజుల్లో 3 రోజులకు ఒక్కసారి మాత్రమే రేగి పళ్ళు అలాగే వెలగ పళ్ళు ఆహారంగా తీసుకొని మళ్ళీ తపస్సు చేస్తున్నాడు. 5 ఏళ్ల పిల్లవాడు 3 రోజులకు ఒకసారి ఆహారం తీసుకోవడం అంటే ఆలోచించండి. అలా ఆహారం తీసుకుంటూ తపస్సు చేసి 2వ నెల వచ్చింది. 2వ మాసంలో 6 రోజులకు ఒకసారి తీసుకున్నట్ట ఎండిపోయినటువంటి గడ్డి, చెట్ల నుంచి పడినటువంటి ఆకులు అవి కూడా ఎండిపోయినవి. ఇది ఆహారంగా 6 రోజులకు ఒకసారి తీసుకుని తపస్సు చేయడం ఆరంభించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ 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 అంటూ తాను చేసే జపం ముల్లోకాలు వ్యాప్తమవుతోంది. 3వ మాసం వచ్చింది. ఈ 3వ మాసంలో ఈ మహానుభావుడు 9 రోజులకు ఒకసారి కేవలం కొంచెం మితంగా నీటిని మాత్రం ఆహారంగా తీసుకుని తపస్సు చేయడం ఆరంభించాడు. అలా పూర్తి చేశాడు. ఇక 4వ మాసం 12 రోజులకు ఒకసారి మాత్రమే గాలిని ఆహారంగా తీసుకుని ఒకసారి గాలి పీల్చేసుకుని అదే ఆహారంగా చేసుకుని ఆయన ఉన్నట్టు అలా తపస్సు చేశాడు. ఇక 5వ మాసం వచ్చింది. 5వ మాసంలో ఈ పిల్లవాడు గాలిని కూడా తీసుకోవడం మానేశాడు. నిలబడ్డాడు, 1 పాదం మీద ఉన్నాడు. బొటన వేలుని కింద కాంచి మిగతా వేలు పైకి ఎత్తాడు. ఆ బొటన వేలు మీదే ఉండి తపస్సు చేయడం ఆరంభించాడు. గాలిని మొత్తాన్ని బంధించేశాడు. ఇక ఆహారం కూడా ఏమీ లేదు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏమీ లేవు. అంటే ఇవి కదా ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఇవి కూడా లేకుండా ఆ నెలంతా ఆ మంత్రాన్ని ఉపాసిస్తూనే ఉన్నాడు. మరి ఎలా చేశాడో ఏముంటాం. భగవద్ అనుగ్రహం. నారద భగవానుడు వచ్చి సాక్షాత్కరించి ఉపదేశించాడు. భగవంతుని అనుగ్రహం కలిగింది. ఏదైనా జపము చేయడం కూడా మన వల్ల కాదండి, అది భగవద్ అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ సాగుతాయి. అలా జపం చేసేసరికి అన్ని లోకాల్లో అసలు ఎవరికి గాలి పీల్చుకోవడానికి లేకుండా ఊపిరాటం లేదు. ఎందుకని? సర్వభూతాత్మ పరమాత్మ గనక అన్ని భూతాల్లో ఉన్నాడు అని గ్రహించాడు గనక అటువంటి ఆ పరమాత్మని తనలో బంధించుకున్నాడు. తను అలా ఆ రూపాన్ని, ఏ రూపాన్ని నారద భగవానుడు చెప్పాడో ఆ రూపమే తన మధ్యలో మెదులుతుంది. ఆ రూపం తప్ప ఇంకోటి ఏమీ కనపడటం లేదు. దేవతలంతా వెళ్ళి విష్ణువుని ప్రార్థన చేశారు. మహావిష్ణువు చెప్పేట, నాయన ధ్రువుడు చేసే తపస్సు వల్ల మీకు ఈ ఆటంకం కలిగింది. ఇక ధ్రువుని యొక్క తపస్సు ఫలించింది, ఆయన అనుగ్రహించే సమయం ఆసన్నమైంది అని శ్రీమన్నారాయణుడు వాళ్ళకి అభయాన్ని ఇచ్చాడు. దేవతలంతా వెళ్ళిపోయారు. గరుడ వాహనారూఢుడై భగవానుడు
ధ్రువుని దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడు అలాగే తపస్సు చేస్తున్నాడు, ఓం నమో భగవతే వాసుదేవాయ అని. లోపల కనిపించేటటువంటి ఆ రూపం ఈయన కనపడడం మానేసింది. ఎందుకని? లోపల ఉన్న రూపమే బయటకు వచ్చింది కనుక. దేవుడు ఎక్కడి నుంచో రావక్కర్లా, ఈ లోపల నుంచే వస్తాడు. ఆ లోపల కనిపించే ఆ ప్రతిబింబం బయటకు వచ్చింది. ఈయన ఏమైంది నా రూపం, నేను దర్శించి ఆ భగవానుడు ఏడి అని కళ్ళు తెరిచి అటు చూస్తుంటే ఎదురుగుండా భగవంతుడు సాక్షాత్కరించాడు. ఏం చేయాలో పాలుపోలేదు. అమ్మో, నేను ఇప్పటిదాకా చూసే ఆ భగవానుడు సహస్రాక్ష సహస్రపాత అన్నట్టుగా ఆ విరాట్ రూపుడైనటువంటి భగవానుడు నాకు ఇక్కడ సాక్షాత్కరించాడే అని ఏం మాట్లాడలేకుండా అలా ఒకసారి సాష్టాంగపడ్డాడు. భగవంతుడు లేవనెత్తాడు. కళ్ళతోనే మాట్లాడుతున్నాడు భగవంతుడు ఏమిటి అని. ఏమంటాడు? ఏం చెప్పలేని స్థితి పిల్లవాడిది. అప్పుడు భగవానుడు తన చేతిలో ఉన్నటువంటి శంఖాన్ని తీసుకున్నాడు. ఆ శంఖాన్ని ఒక్కసారి బుగ్గకి అలాగా తాకించట. శంఖం అంటే సామాన్యమా? అది శంఖం వేదం అంటారు. కృతాంజలి బ్రహ్మమయేన కంబునా పస్పర్శ బాలం కృపయా కపోలే. పస్పర్శ ఒకసారి అలా తాకించేట శంఖాన్ని. శంఖం అంటే వేదం కదండి. మాట బాగా రావాలంటే దవడ బాగా ఉంటేనే మాటలు బాగా వస్తాయి. మాట సరిగ్గా లేకపోతే ఆ దవడ కూడా ఏమవుతుందో మీకు తెలుస్తున్నా. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ధ్రువుని దగ్గరికి వచ్చాడు. లోపల అప్పటిదాకా భగవంతుని యొక్క దర్శనాన్ని చేసుకునే ధ్రువుడికి ఒక్కసారి భగవద్ దర్శనం కాస్త కనపడలేదు. అంతర్ధానమైపోయింది. ఏమయ్యాడు నా స్వామి, ఎటు వెళ్ళిపోయాడని ఒక్కసారి కళ్ళు తెరిచాడు ధ్రువుడు. ఎదురుగుండా చూస్తే సాక్షాత్తు ఇప్పటిదాకా మానసానుభవాన్ని పొందినటువంటి ఆ స్వామి ఎదురుగుండా కళ్ళ ముందు కనపడుతున్నాడు. ఏ మానసానుభవంలో స్వామిని దర్శించాడో ఆ రూపమే నా కళ్ళ ముందు ప్రత్యక్షమైందే అనేటువంటి ఒక విస్మయంతో ఒకసారి సాష్టాంగ నమస్కారం చేసి ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోయాడు. ఎందుకు తపస్సు చేశావో చెప్పవయ్యా అని అడిగినా ఏం మాట్లాడ్డే, నమస్కారం చేస్తున్నాడు. కృతాంజలిం బ్రహ్మమయేన కంబునా పస్పర్శబాలం కృపయా కపోలే. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తన చేతిలో ఉండేటటువంటి శంఖాన్ని తీసుకుని ఆయన యొక్క బొగ్గకు ఒకసారి తాకించాడు. పస్పర్శ అంటున్నాడు వేదవ్యాసుడు. స్వామి బొగ్గకి తాకించగానే వెంటనే వాక్కు వచ్చింది. ఎవరైనా బాగా మాట్లాడాలి అంటే మాటకి కావలసినటువంటి శక్తి ఇచ్చేది దవడలు, వోకల్ కార్డ్స్ అంటారు కదా. అలాంటి శక్తి ఇతనికి కలగాలి అంటే శంఖాన్ని అక్కడ తాకించాడు భగవంతుడు. శంఖం అంటే జ్ఞానాన్ని ఇచ్చేది, జ్ఞానప్రదం, వేదము అంటాం. ఆ వేద జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో ఆ మహానుభావుడు వెంటనే భగవంతుడిని స్తోత్రం చేయడం ఆరంభించాడు. రెండు చేతులు జోడించి భగవంతుని ప్రార్థిస్తున్నాడు. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధాంన అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం. దీంట్లో ఈ శ్లోకాన్ని ఒకసారి భగవంతుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. హే భగవన్, నువ్వెంత గొప్పవాడివయ్యా, మా అందరి లోపల అంతర్యామిగా సకల ప్రాణుల లోపల నువ్వు నివసించి ఉన్నావు. నిన్ను అఖిల శక్తిధరహ అని పిలుస్తోంది శాస్త్రం. సమస్త శక్తులను ధరించి ఉండేవాడివి నువ్వు. నీకు అన్ని శక్తులు ఉండే నీవు ఏం చేస్తున్నావు? ఏ భగవానుడివైతే నువ్వు ఉన్నావో అఖిల శక్తిధరహ యహ అంతఃప్రవిశ్య, గొప్ప శక్తి కలిగినటువంటి ఓ భగవంతుడా, నువ్వు మమ హృదయే అంటే నా అంతఃప్రవిశ్య, నా హృదయంలో ప్రవేశించి ఏం చేస్తున్నావు? ప్రసుప్తాం ఇమాం వాచం, గట్టిగా నిద్రించేటటువంటి ఈ వాక్కుని, అన్యాశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్, నా చేతులని అలాగే పాదాలని శ్రవణేంద్రియాలని ప్రాణాంచ ఇంద్రియాలని కూడా చక్కగా నువ్వు మళ్ళీ పునరుజ్జీవించేలాగా చేశావు. స్వధామ్నా సంజీవయతి, నీ తేజస్సుతో నీ సంకల్పంతో వాటన్నిటిని మళ్ళీ ఉజ్జీవింపజేశావు. తండ్రి, ఓ భగవానుడా, నేనేం చేయగలను? ఇక్కడ నిద్రపోవటం అంటే ఏమిటో మనం చెప్పుకోవాలి. నిద్రించుట అంటే భగవంతుని యందు ఆసక్తి లేకుండా ఇతర విషయాలలో మన మనసు సక్తమవటం.
అలాంటి మనస్సు మళ్ళీ భగవంతుని వైపు తిరగడమే భగవంతుడు దీన్ని ఉజ్జీవింపచేయటము, దీన్ని బాగు చేయటము. మరణించేవాడికి ఎలా అయితే సంజీవని మళ్ళీ బతికిస్తుందో, నా ఇంద్రియాలు విషయ ప్రావణ్యాల వైపు పరుగులెడుతుంటే అలాంటి వాటిని మంచి వైపు తీసుకొస్తున్నావే భగవన్, ఇలాంటి గొప్ప కార్యం చేసి నా జన్మని సార్థకపరుస్తున్నావు. ఇలాంటి నీకు నేనేమివ్వాలి? భగవతే పురుషాయ తుభ్యం నమః. పురుషోత్తముడైనటువంటి వాడివి, పరిపూర్ణుడిగా అంతటా ఆవరించి అంతర్యామిగా సకల భూతాలలో నివసించుండే నీకు నమః, నీ కొరకు నేను నమస్కారం చేస్తున్నాను అని ధ్రువుడు నమస్కారం చేస్తున్నాడు భగవంతునికి. పరమాత్మ వైభవాన్ని కొన్ని శ్లోకాలలో చాలా అందంగా తెలియజేశాడు. నువ్వు ఎంత గొప్పవాడివయ్యా, నువ్వు అందరి లోపల సకల భూతాలలో ఉంటున్నా మేము తెలుసుకోలేని స్థితి మాది. తిలలో తైలం దాగి ఉంటుంది, అలాగే కాష్టంలో వన్నీ దాగి ఉంటుంది. వాటిని సాధన ద్వారా తెలుసుకోవాలే తప్ప పైన చూస్తే తెలియనట్లుగా నువ్వు కూడా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఉత్పత్తిని కలిగిస్తున్నావు, అలాగే స్థితి కలిగిస్తున్నావు, చివరికి నీలోనే లయం చేసుకుంటున్నావు. ఇలాంటి ఉపకారాలు చేసే నిన్ను ఎవరు గుర్తిస్తారయ్యా అంటూ పరమాత్మ గురించి ఎన్నో రకాలుగా అద్భుతంగా స్తోత్రం చేశాడు ధ్రువుడు. భగవంతుడు ఆనందించాడు. నాయనా, చాలా సంతోషం, నీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని అనుసరించి నీకు స్థానాన్ని కల్పించబోతున్నా. ఎలాంటిది? నా అన్యైరధిష్ఠితం, నువ్వు అధిష్ఠించినటువంటిది ఇంకెవడు అధిష్ఠించడు, అలాంటి గొప్ప స్థానాన్ని నీకు ఇస్తున్నాను. చివరికి ప్రళయంలో అన్ని కలుస్తాయేమో కానీ నువ్వు మాత్రం కలవవు, నీ స్థానం కలవదు. అలాంటి గొప్ప స్థానాన్ని నీకు ఇస్తున్నా, భయపడకు అని భగవంతుడు అన్నాడు. భగవంతుడు ఇంకా ఆయనకి భవిష్యత్తును కూడా చెప్పాడు. నాయనా, ఇప్పుడే నువ్వు అక్కడికి వెళ్ళక్కర్లా, 36,000 సంవత్సరాల పాటు నువ్వు రాజ్య పరిపాలన చేస్తావు. నీ తండ్రి వెళ్ళిపోయేటప్పుడు, అరణ్యాలకు వెళ్ళేటప్పుడు నిన్ను పట్టాభిషిక్తుని చేసి తాను వెళ్ళిపోతాడు. ఇక నీ సోదరుడు ఉత్తముడు నాడే, ఆ ఉత్తముడు అరణ్యంలో వేటకి వెళ్ళి తాను మరణిస్తాడు. కుమారుడి మీద ప్రేమతో సురుచి కూడా అరణ్యానికి వెళ్ళి కాలు చిచ్చులో పడి తాను చనిపోతుంది. ఇది భవిష్యత్తు, ఇలా జరగబోతుంది. నువ్వు సత్య ధర్మ నిష్ఠతో 36,000 సంవత్సరాలు చక్కగా రాజ్య పరిపాలన చేస్తావు అని భగవంతుడు మొత్తం అతనికి తెలియజేశాడు. నీకు ఉత్తమ గతి కలుగుతుంది అని చెప్పాడు. అయితే ఇక్కడ ఇది జరగడానికి మునిపే నారద భగవానుడు కూడా ఈయన దగ్గరికి వెళ్ళాడు, ఉత్తానపాదుడి దగ్గరికి వెళ్ళి, నాయన ఇదిగో ఇట్లా మీ అబ్బాయి తపస్సు చేయడానికి వెళ్ళాడు అని చెప్తే, అయ్యో నా పిల్లవాడు ఎలా ఉన్నాడు, నేను ఎంత కాముకుండా అయిపోయాను, ఒక స్త్రీ యొక్క విషయంలో పడిపోయి నేను నా కుమారుడిని దూరం చేసుకున్నానే, ఎంత పాపిష్టివాడిని నేను అంటూ ఆయన చాలా బాధపడతాడు. అయితే బాధపడాల్సిన అవసరం లేదు, నీ వంశానికి కీర్తి తెచ్చేవాడు. ఒక్కోసారి ఈ చరిత్ర చూస్తే మనకు అనిపించేది ఒకటే, మాటలు ఎవరైనా అన్నా, మనకి ఏదైనా నష్టం జరిగినా ఏదో పెద్ద లాభం కోసమే అనేది మనం గ్రహించాలనిపిస్తూ ఉంటుంది ఈ చరిత్రను చూస్తే. ఎందుకంటే నీకు ఈ సీట్ లేదు పో అని తోసేస్తే, ఆ పిల్లవాడిని పరిహాసం కోసం తపస్సు చేయాలరా నా గర్భంలో పుట్టాలంటే అని ఒక మాట అంటే, ఆ పిల్లవాడు అది నిజంగానే భావించాడు, వెళ్ళాడు, తపస్సు చేశాడు, భగవద్ అనుగ్రహాన్ని పొందాడు. ఎవ్వరూ పొందలేనంత గొప్ప ఎత్తుకి దిగాడు. అందువల్ల అవమానం చేసిన వాళ్ళు చేస్తే చేయుగాక, ఆ అవమానాలే మనకి శ్రీరామ రక్ష. మనం అందరికంటే గొప్ప ఎత్తు ఎదగడానికి అవి ఉపయోగపడతాయి. అందుకే అలాంటి స్థితి మనకు కలగాలంటే మనం ఎప్పుడు మన నోటి నుంచి మనకు అపకారం చేసే వాళ్ళకి అపకారం జరగాలని ఎప్పుడు కోరుకోకూడదు. ఇది సునీతి చెప్పింది పిల్లవాడికి, ఆయన ఎప్పుడు ఎవరిని ఏమనకని. సరే, ధ్రువుడు భగవంతుడు వరం ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈయన పాపం ఇంకా ఏదో మనస్సులో ఒక బాధ, అయ్యయ్యో నాకు ఇలాంటి స్థితి కలిగింది. నిజానికి సాక్షాత్తు పరంధాముడు ఎంత గొప్పవాడు, ఎన్నడునైనా యోగి విభులు ఎవ్వని పాద పరాగమింతయు కన్నులగానరట్టి హరి అంటారే. అలాంటి ఆ భగవంతుని యొక్క పాద రజస్సుని చూడ్డానికి కూడా ఎవరికరం కాదే. అలాంటి భగవంతుడు నాకు సాక్షాత్కరిస్తే ఆ భగవంతుడిని నేను తన స్థానం కావాలని కోరుకోక అన్యమైన స్థానాన్ని నేను తీసుకున్నానే అనే దిగులు పాపం పడిపోయాడు. ఆ దిగులుతో ఉండిపోయాడు.
అయ్యయ్యో అయ్యయ్యో అని బాధపడుతున్నాడు. ఎంత మూర్ఖుణ్ణి, ఎంత తప్పు చేశాను, ఇలాంటి పని చేయొచ్చునా అని. మనకి విష్ణు పురాణంలో ఏం తెలియస్తుంది అంటే, ధ్రువుడు ఇలా తపస్సు చేశాక భగవంతుడు ప్రత్యక్షమైతే ఆయన అన్నట్ట భగవంతుడితో, అయ్యా కాచం విచిన్వన్ సమవాప్య రత్నం, నేను గాజు పెంకు కోసం వెతికాను, నాకు రత్నమే దొరికింది, నువ్వే వచ్చావు, నాకెందుకు మిగతా స్థానాలు అన్నట్ట. కాదు, ఏది మొట్టమొదటి సంకల్పం ఉందో ఆ సంకల్పమే నెరవేరుతుంది. అందుకే దేవుడి దగ్గర కూర్చుని నేను ఇల్లు కట్టుకోవాలి, లేదా మా అబ్బాయికి పెళ్లి కావాలి, ఇవి కోరకండి. అవి ఇవి కోరే కంటే దేవుడి దగ్గర కూర్చుని చక్కగా పూజ చేయండి. హాయిగా భగవంతుని ఉండలేక పూజ చేయండి. ఆయనకు ఆనందం కలగాలనే కోరిక ఉండాలి. ఏ కోరిక లేకపోతే ఆ దోషం. అందుకే ఏమంటాం, భాగవతాచార్య కైంకర్య రూపేణ అంటాం. భగవంతునికి, భాగవతోత్తములకి, ఆచార్యులకి కైంకర్యం, ఆనందాన్ని కలిగించేలాగా ఈ పూజ ఉండుగాక. అలాంటి కోరిక ఉండొచ్చు తప్ప నాకు ఆనందం ఉండాలి, ముప్పొద్దులా నాకు మంచి ప్రసాదాలు రావాలి, చక్కగా డబ్బులు ఎక్కువ ఉండాలి, ఇవి కోరిక ఉంటే ఇబ్బందులు పడతానండి. ఎందుకంటే వాటి వల్ల వచ్చే కష్ట నష్టాలు మనకి తెలియవు. అందుకే మన పెద్దలు చెప్తారు, నాయన భగవంతుని ఏవి పడితే వడక్కు, నువ్వు చక్కగా చెయ్యి. నువ్వు పోనీ అడిగిన ఆయన ఇచ్చేవి సామాన్యమైనవి కావు. ఈయన ఉన్నతాసనం కావాలని కోరితే భగవంతుడు ఏది ఇచ్చాడు, ఎవరూ చేరలేనంత ఉన్నతమైన ఆసనం ఇచ్చేశాడు. అగణిత శ్రేయ పద ప్రాపణాత్, ఇంద్రది అని చెప్పడానికి లేనంత గొప్ప పదవిని ఇచ్చాడే భగవంతుడు. సామాన్యుడు అనుకున్న భగవంతుడిని, ఆ భగవంతుని వైభవాన్ని మనకి ఇందులో తెలుస్తూ ఉంటుంది. ఇక ధ్రువోపాఖ్యానం ఇంకా ఉందనుకోండి. తర్వాత ఈ పిల్లవాడు ధ్రువుడు ఇంటికి వెళ్ళిన తర్వాత రాజ్యానికి వెళ్తుంటే తండ్రి కూడా గుర్రాలు, రథాలు అన్నిటి మీద సపరివారంగా బయలుదేరబోతారు. ఈ లోపల ధ్రువుడు వస్తాడు. రాజలాంఛనాలుగా ఆ పిల్లవాడిని ఎదుర్కొంటారు, చక్కగా ఆహ్వానిస్తారు. ఒకసారి తండ్రి కన్నీళ్ల పర్యంతమై కుమారుని ఆలింగనం చేసుకుంటాడు. భగవంతుని అనుగ్రహాన్ని పొందినటువంటి ఇలాంటి చిరంజీవి నా కుమారుడు అవడం నా అదృష్టం కదా అని. అయితే ఈయన ఎంత గొప్పవాడో ధ్రువుడు, తన తల్లిని ఎంత పూజ్య భావంతో నమస్కరించాడో సురుచికు కూడా అలాగే నమస్కరించాట. భేదభావం చూపలేదు. కానీ భగవద్భక్తులకు అపకారం చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి అని చెప్పడానికి నిదర్శనం ఈ ఉత్తముడికి వాళ్ళ అమ్మకి ఇద్దరికీ జరిగింది. ఉత్తముడికి వివాహం కూడా జరగదు. అరణ్యంలో ఒక గంధర్వుడు వాడిని సంహరించేస్తాడు. ఆ కుమారుడి మీద ప్రేమతో ఈవిడ వెళ్ళి కారు చిచ్చులో పడి ఆవిడే మరణించింది. అంటే దేహం త్యజించాలని రాసిపెట్టుంది. కానీ భగవద్భక్తులకి చేసిన అపకారాలే ఇలాంటి అనర్థాలకి హేతువులు అవుతాయి అంటారు. అందుకని భగవద్భక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. భగవద్భక్తులు అంటే నామాలు పెట్టుకున్నవాడనే కాదండి, ఏ భక్తులు లేకపోయినా అందరం భగవంతుడిని ఎవడు శరణాగతి చేస్తాడో, ఎవడు అందరికీ మంచి చేస్తాడో వాళ్ళందరూ భగవద్భక్తులే. అందుకే తోటి వారికి అపకారం చేయకుండా చక్కగా ఉండగలిగితే వాడు గొప్ప ఉపకారాన్ని భగవంతుని ద్వారా పొందుతాడు అని తెలియజేస్తోంది. చూసారా, ధ్రువుడు భగవంతుడిని చేసి భగవంతునికి ఆనందం కలిగించడం వల్ల ఎంత గొప్ప స్థితిని పొందాడో మీరు కూడా అంత పని చేయలేకపోయినా ప్రతినిత్యం ఉదయం సాయంత్రం భగవంతుని ఆరాధించండి. మీరు తీసుకునేటువంటి ఆహారాన్ని భగవంతుని నివేదన చేయండి. భగవదర్పణ చేసిన ప్రసాదాన్ని మాత్రమే ఆస్వాదించండి. భగవన్ నామాన్ని ఎప్పుడూ స్మరించండి. సంసారాన్ని మీరు అట్టే దాటేస్తారు అని నారదుడే ఉపదేశం చేశాడు ధ్రువుడికి. నాయనా, ఇది కష్టతరం, ఈ తపస్సులు ఇవన్నీ చేసి నువ్వేదో సాధిద్దాం అనుకుంటున్నావు, చాలా కష్టం. దానికంటే ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా భగవంతుని అనుగ్రహమే అనుకో. ఇది వచ్చింది నాకంటే భగవంతుని యొక్క అనుగ్రహంతో నాకు ఇలా అయిందేమో, ఆయన అనుగ్రహం ఎలా ఉంటే అలా నడుస్తుంది అనుకో. అలా పెద్దలైన వాళ్ళు, యోగులైన వారు అలా భావించి తమ జీవనాన్ని భగవదర్పణ బుద్ధితో సాగిస్తారు. అలాంటి వాళ్ళకి ఎప్పుడూ శ్రేయస్సులే కలుగుతాయి. నిత్యం భగవంతుని ఆరాధించు 2 పూటల్లో చాలు, అంతకంటే నీకు అవసరం లేదని చెప్పాడు నారదుడు. అది ఎవరి కోసం? మన బోడిగాళ్ళ కోసం. నిజంగా మనం ఇప్పుడు వెళ్ళి తపస్సు చేద్దామన్నా ఈ బయట చలి కొలికేస్తుందండి. 6 నెలలు ఆయన తపస్సు చేసాడు. మనం 6 గంటలు కాదు, 6 నిమిషాలు కూడా బయట చలిలో ఉండలేం కదండి. అంత చిన్నపిల్లవాడు అలా చేశాడంటే పట్టుదల ఎవరికైతే ఉంటుందో వాడు ఏదైనా సాధిస్తాడు. ఆ పట్టుదల కావాలి.
దానికి భగవద్ అనుగ్రహం, ఆచార్య ఉపదేశం కూడా తోడవ్వాలి. ఆచార్య ఉపదేశం చక్కగా రక్షణ కవచంలా నిలిచింది. ఎక్కడ తపస్సు చేస్తే అతనికి సంకల్ప సిద్ధి కలుగుతుందో నారద ఉపదేశించాడు. అదే పిల్లవాడు ఎక్కడికి వెళ్ళేవాడు? ఈ పిల్లవాడు తపస్సు చేయాలంటే ఎలా భగవంతుని రూపం ఉందో చెప్పాడు. ఆ రూపాన్ని ఎలా భావించాలో ఇందులో మనకి చెప్పారు. అందువల్ల మనం ఈ శ్లోకాన్ని చక్కగా భావించుకున్నాం. మనకి ఏ బెంగా లేదు. భగవంతుడిని మనం కూడా చక్కగా ఆశ్రయించుకున్నాం. రామానుజ వారసులం మనం గనక ధ్రువుడు 6 మాసాల తపస్సు చేసి పొందిన ఆ ధ్రువలోకం కంటే రామానుజ దాసులుగా ఉన్న మనకి అంతకంటే గొప్ప పదమే మనకి లభిస్తుంది. అగణిత శ్రేయ పద ప్రాపణాత్, అదే పరమ పదం. మనకి ఆచార్యులే దిక్కు. ఆ ఆచార్యులే మనకి గొప్ప పదం స్థానాన్ని మనకి ఇచ్చేశారు. సమాశ్రయణం అప్పుడే ఇచ్చారు. ఒరే అబ్బాయి, నీకు ఇదిగో వీసా కార్డు ఇచ్చేస్తున్నాం, చక్కగా నువ్వు భగవన్ నామాన్ని చక్కగా అనుసంధానం చేసుకో. మనం చేసే జపం వల్ల మనకి మోక్షం వస్తుంది అనుకోవద్దు. ఆచార్య సంబంధం వల్ల మనకు కలుగుతుంది అనుకోవటం ఉత్తమం. అంతే తప్ప నేనండి పొద్దున్న 4 గంటలు లేచి జపం చేశానంటే 8 సూర్యుడి నుంచి అటు పొడిచేదాకా నేను జపం చేస్తానంటే లాభం ఏమిటి? నువ్వు ఎంత జపం చేసినా ఆ జపంలో నీ భావాలు, నీ మనస్సులో వెళ్ళేటటువంటి అనేక రకాలైనటువంటి భావజాలాలు చేసిన జపాన్ని మొత్తాన్ని పాడు చేస్తూనే ఉంటాయి. విశ్వామిత్రుడి యొక్క తపస్సుని విన్నాడు ఒక ఆయన. విని నేను కూడా తపస్సు చేస్తాను అన్నట్ట. దేనికి రా అంటే, ఏమంటే విశ్వామిత్రుడు తపస్సు చేస్తారమ్మా, ఊర్వశి మేనక వచ్చారు కదండి, నేను కూడా తపస్సు చేస్తే, ఎందుకంటే నాకు ఎలాగో పెళ్లి కావట్లేదు, కనీసం ఏ రంభ వస్తే దాన్ని పెళ్లి చేసుకుంటాను. ఒరే, నీ తపస్సు విగ్రహం చేయడానికి ఇంద్రుడు రంభని పంపించాడు, మేనకని పంపించాడు. మరి ఎలా సార్? నీ తపస్సు పోవాలంటే చక్కగా పోపు పెట్టినటువంటి పులిహారం అక్కడ వేయించారంటే నీ తపస్సు అట్టే కట్టి పెట్టేస్తావు. లేదు, కాస్త ఇంటి డోర్ తెరిస్తే అలా దోమలు 4 వచ్చాయంటే నీ తపస్సు కాస్త భగ్నం అయిపోతుంది. మన తపస్సు రుచులు, అనేక రకాలైన శబ్దాలు, ఈ విషయాలత్వం మనిషిని కాసేపు కూడా కూర్చొనివ్వదు. అయినా మన గురువులు ఎంత గొప్పవారండి. ఇలాంటి దాంట్లో నువ్వు ఉండి కూడా చక్కగా నా భగవత్ స్మరణ చెయ్యి, చాలా నీకెందుకు, నీకేం పర్వాలేదని మనకు అభయాన్ని ఇచ్చారు గురువులు. భగవద్ అనుగ్రహం కలగడానికి ఉపాయాన్ని తెలియజేశారు. కానీ శ్రమక్కర్ల, చక్కగా భగవన్ నామాన్ని స్మరిద్దాం. చక్కగా స్మరిస్తూ మనం కూడా అగణిత శ్రేయ పద ప్రాపణాత్, ఆయన ఎలా భగవంతుని స్మరించాడో అలా మనం కూడా వీలైనంత వరకు భగవత్ స్మరణ చేసుకుంటూ ఉందాం. భగవద్ అనుగ్రహాన్ని పొందుదాం. నారాయణాష్టకంలో ఒక్కొక్క మహనీయుని యొక్క వైభవం మనం తెలుసుకునే ఒక సదవకాశం లభించినందుకు శ్రీమాన్ సతీష్ బూరగడ్డ గారికి కూడా అనేక ఆచార్యుల మంగళాశాసనాలు శ్రద్ధతో రోజు వినేటటువంటి భక్త బృందానికి కూడా, ఆయా ప్రదేశాల నుంచి, దూర ప్రాంతాల నుంచి కూడా వినేటటువంటి శ్రద్ధాళువులందరికీ కూడా అగణిత శ్రేయ పద ప్రాపణాత్ అని చెప్పినట్టుగా పరమపదం ఇప్పుడు కాదు, ఈ జన్మ అయిన తర్వాత తప్పకుండా లభించాలి మనందరికీ అని కోరుకుంటూ నారాయణ స్మరణతో ముగిద్దాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఒకసారి శ్లోకాన్ని చెప్పుకుందాం. పిత్రాభ్రాతరం ఉత్తమాసనగతం ఉత్తమాసనగతం చ ఔత్తానపాదిధ్రువః తస్య సమారురుక్షుః దృష్ట్వా తస్య సమారురుక్షుః అధృతః మాత్రావమానం గతః యంగత్వా యదాపతపసా హేమాద్రిసింహాసనం ఆర్తత్రాణపరాయణ స భగవాన్ నారాయణో మే గతిః. జై శ్రీమన్నారాయణ.